business intelligence refers to the technologies, applications or practices for collection, integration, analysis and presentation of the business information. Basically ఏంటంటే సెట్ ఆఫ్ టూల్స్ని కానీ టెక్నాలజీస్ని కానీ అప్లికేషన్స్ని కానీ ప్రాక్టీసెస్ని కానీ ఎందుకు యూజ్ చేస్తామని అంటే డేటా కలెక్ట్ చేసుకొని ఇంటిగ్రేట్ చేసుకొని అనలైజ్ చేయడానికి యూజ్ చేసే వాటన్నిటిని కలిపి బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటాం. సో ద పర్పస్ ఆఫ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ ఈజ్ టు సపోర్ట్ బెటర్ డెసిషన్ మేకింగ్ ఇన్ ఎనీ బిజినెస్. అంటే ఏంటంటే ఏదైనా బిజినెస్ లో బెటర్ డెసిషన్స్ తీసుకోవడానికి సపోర్ట్ చేసే టూల్స్ ని మనం ఏమంటాం అంటే బిఐ టూల్స్ అని అంటాం. ఓకేనా? సో అసలు డేటా ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది అనే దానికి ఎగ్జాంపుల్ అనమాట ఇది. సో ఏ బిజినెస్ కైనా సరే మల్టిపుల్ డేటా బేసెస్ ఉంటాయి, ఇండివిజువల్ డేటా బేసెస్. సో రిపోర్టింగ్ పర్పస్ కోసం ఏంటంటే ఇండివిజువల్ డేటా బేసెస్ మీద కాకుండా ఒక సెంట్రలైజ్డ్ డేటా బేస్ మీద రిపోర్టింగ్ అనేది చేయాలి. సో దానికోసం ఏం చేస్తాము అని అంటే ఇండివిజువల్ డేటా బేసెస్ నుంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ట్రాన్స్ఫార్మ్ చేసి దాన్ని ఒక సెంట్రలైజ్డ్ డేటా బేస్ కు మూవ్ చేస్తారు. దాన్ని డేటా వేర్ హౌస్ అని అంటారు. ఈ ప్రాసెస్ చేసే టూల్స్ ఏమంటారంటే ఈటీఎల్ టూల్స్ అని అంటారు. ఓకే, రిపోర్టింగ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే డేటా వేర్ హౌస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే నగేష్, ఇది నేను జస్ట్ ఊరికే బ్రీఫ్ చెప్తున్నాను, రేపు మళ్ళీ నీకు సండే చెప్తా క్లాస్ ఇది. ఓకే అంటే ఏం చెప్పానో చెప్పడం కోసం చెప్తున్నా. దాని తర్వాత మనకి ఏంటంటే ఓఎల్టీపీ, ఓఎల్ఏపీ అనేవి కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఓఎల్టీపీ, ఓఎల్ఏపీ అంటే చెప్తా. పిఓఎస్ అని అంటే పాయింట్ ఆఫ్ సేల్ అనమాట. పాయింట్ ఆఫ్ సేల్ అంటే ఏంటంటే ఎక్కడైతే ట్రాన్సాక్షన్ స్టార్ట్ అవుతుందో, అంటే మనం ఇప్పుడు ఏదైనా సూపర్ మార్కెట్ కానీ ఎక్కడికైనా వెళ్ళినా కానీ మన స్కాన్ చేసి బిల్ వేస్తారు కదా, ఆ ప్లేస్ ని మనం పాయింట్ ఆఫ్ సేల్ అని అంటాం. ఓకే, సో పాయింట్ ఆఫ్ సేల్ నుంచి డేటా ఎక్కడికి వెళ్తుంది అని అంటే ఓఎల్టీపీకి వెళ్తుంది. ఓఎల్టీపీ అని అంటే ఏంటంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్. అర్థమవుతుందా? సో ఓఎల్టీపీ ఇస్ నథింగ్ బట్ డేటాబేస్ అనమాట. ఆ డేటాబేస్ లో ఏం డేటా ఉంటుందంటే ఓన్లీ కరెంట్ డేటా మాత్రం. అంటే ఏంటంటే ఏ రోజు డేటా ఆ రోజే మాత్రమే, దాని తర్వాత అది ఫ్లష్ అవుట్ అయిపోతుంది అనమాట. ఎక్కడికి వెళ్తుంది ఓఎల్టీపీ నుంచి అంటే ఓఎల్ఏపీకి వెళ్తుంది. అంటే ఏంటి? ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్. దీనిలో ఏముంటుంది అని అంటే కరెంట్ డేటా ప్లస్ హిస్టారికల్ డేటా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం అనాలిసిస్ చేయాలంటే దేని మీద చేస్తాం? ఓఎల్టీపీ, ఓఎల్ఏపీయా? ఓఎల్ఏపీ. ఎందుకంటే హిస్టరీ కూడా మనకు కావాలి కాబట్టి రిపోర్టింగ్ కోసం ఓఎల్ఏపీ. ఓకే, దాని తర్వాత ఈటీఎల్ అంటే ఏంటి? ఎక్స్ట్రాక్టింగ్ ద డేటా ఫ్రమ్ మల్టిపుల్ డేటా సోర్సెస్. టీ అంటే ట్రాన్స్ఫార్మింగ్ ద డేటా యాజ్ పర్ ద బిజినెస్ రిక్వైర్మెంట్. ఎల్ అంటే లోడింగ్ ద డేటా ఇంటూ డేటా వేర్ హౌస్. అది ఈటీఎల్ ప్రాసెస్. పిఓఎస్ అంటే పాయింట్ ఆఫ్ సేల్. డేటాబేస్ లో ఎలా ఉంటుంది అంటే డేటా రా ఫార్మాట్ లో ఉండొచ్చు. ఎగ్జాంపుల్ నేమ్, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కలిసి ఉండొచ్చు. స్పేస్ అంటే సెపరేట్ కాలమ్స్ లో కాకుండా మేల్ ఫీమేల్ రిప్రజెంటేషన్ డిఫరెంట్ గా ఉండొచ్చు. ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటాబేసెస్ ఇచ్చాను. ఎక్సెల్ ఒకటి, లార్జ్ డేటాబేస్, యాక్సెస్ డేటాబేస్ లో ఎస్క్యూఎల్ సర్వర్, మైక్రోసాఫ్ట్ ది, ఒరాకిల్, మైసిక్యూఎల్, ఎస్ఏపీ, హడూప్, క్లౌడ్ లో ఎజ్యూర్, ఏడబ్ల్యూఎస్. అలా డేటా వేర్ హౌస్ అంటే లార్జ్ డేటాబేస్ విచ్ స్టోర్స్ ద ప్రాసెస్డ్ డేటా. ఏదైనా డెఫినేషన్ జస్ట్ ఊరికి అర్థం కావడం కోసం. దాని తర్వాత డిఫరెంట్ బిఐ టూల్స్, ఈటీఎల్ టూల్స్, రిపోర్టింగ్ టూల్స్, ఇన్ఫర్మేటికా, ఎస్ఎస్ఐఎస్, ఎస్ఏపీ, బీడబ్ల్యూ, డేటా స్టేజ్, టాలెంట్, ఓడిఐ, మెటీలియన్, అబినిషియో, ఇవన్నీ ఈటీఎల్ టూల్స్ అంటారు. ఓకే, సైడ్ లో ఉన్నాయి మొత్తం మీకు రిపోర్టింగ్ టూల్స్. క్లిక్ లో ఏమున్నాయి? క్లిక్ సెన్స్, ట్యాబ్లు, మైక్రో స్ట్రాటజీ, ఓబిఐ, డబ్ల్యూ, కాగ్నోస్, ఎస్ఎస్ఆర్ఎస్, ఎస్ఏపీ, బిఓ. నేను పైన బోర్డ్ లో హైలైట్ చేసిన 4 టూల్స్ ని మనం విజువలైజేషన్ టూల్స్ అని అంటాం. క్లిక్, ట్యాబ్లు, పవర్ బిఐ, ఎస్ఏపీ, లివర్ అయిన విజువలైజేషన్ టూల్స్ అని అంటాం. మిగతా వాటిని రిపోర్టింగ్ టూల్స్ అని అంటాం. దాని తర్వాత అసలు ఈటీఎల్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుంది? సో బేసిక్ గా డేటాబేస్ 1, డేటాబేస్ 2 డేటాబేస్ టేబుల్స్ ని ట్రాన్స్ఫార్మ్ చేసి టార్గెట్ డీబీలోకి లోడ్ చేస్తాం. మనం ఈటీఎల్ టూల్స్ చేస్తాయి అన్నమాట. జస్ట్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో అసలు బ్యాక్ క్లిక్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1993 లో స్టార్ట్ అయింది అనమాట. ప్రీవియస్ గా దాన్ని క్లిక్ టెక్ అనే వాళ్ళ కంపెనీని ప్రజెంట్ క్లిక్ అంటున్నారు. 1993 లో స్వీడన్ లో స్టార్ట్ అయింది. క్లిక్ సెలబ్రేటింగ్. క్లిక్ వ్యూ అంటేనేమో గైడెడ్ అనలిటిక్స్ టూల్ అని అంటున్నాం. క్లిక్ వ్యూని అంటే ఏంటంటే డెవలపర్ విల్ గైడ్ ద అనాలిసిస్. అంటే దీనిలో ఎలా ఉంటుంది అని అంటే మనకి క్లయింట్ ఒక రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు క్లిక్ వ్యూ డెవలపర్ అనేవాడు ఆ రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేసి డెవలప్ చేసి ఇస్తాడు యూజర్ కి. ఎండ్ యూజర్ యాక్చువల్ గా దాన్ని యాక్సెస్ చేసుకునేటప్పుడు ఏదన్నా న్యూ విజువలైజేషన్ క్రియేట్ చేసుకోవాలి అంటే తను చేసుకోలేడు అనమాట. సో దట్ మీన్స్ ద క్లిక్ వ్యూ డెవలపర్ హూ ఈస్ డెవలపింగ్ ది అప్లికేషన్ ఈస్ గైడింగ్ ది అనాలిసిస్. అందుకే దీన్ని గైడెడ్ అనలిటిక్స్ అని అంటారు.
లేటెస్ట్ వర్షన్ వచ్చేసరికి క్లిక్ వ్యూ వర్షన్ వచ్చేసరికి నవంబర్ 2018, 2 రోజుల క్రితమే రిలీజ్ అయింది వర్షన్. ఇది 1993లో స్టార్ట్ అయింది, 2005 నుంచి వాడుకలోకి వచ్చింది అనమాట క్లిక్ వ్యూ. అది క్లిక్ సెన్స్ వచ్చేసరికి సెల్ఫ్ సర్వీస్ బిఐ అంటే ఏంటంటే ఎండ్ యూజర్ కెన్ క్రియేట్ హిస్ ఓన్ విజువలైజేషన్ వైల్ అనలైజింగ్ ద డేటా. అంటే సేమ్ సినారియోలో ఒక రిక్వైర్మెంట్ ఇచ్చిన తర్వాత డెవలపర్ ఆ రిక్వైర్మెంట్ డెవలప్ చేసి మళ్ళీ యూజర్కి ఇచ్చినప్పుడు యూజర్ కూడా కెన్ క్రియేట్ హిస్ ఓన్ విజువలైజేషన్ అనమాట. అందుకనే దీన్ని సెల్ఫ్ సర్వీస్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటారు క్లిక్ సెన్స్ ని. దాని లేటెస్ట్ వర్షన్ వచ్చేసరికి నవంబర్ 2018, 2014లో ఇంట్రొడ్యూస్ చేశారు. సిమిలర్ గా మనకున్న ఇంకొక ప్రొడక్ట్ ఏంటి అంటే ఎన్ ప్రింటింగ్. ఎన్ ప్రింటింగ్ అంటే ఏంటంటే స్టాటిక్ రిపోర్టింగ్ ఇన్ ఎక్సెల్, పీపీటీ, పీడిఎఫ్, వర్డ్ అండ్ హెచ్టిఎంఎల్ ఫార్మాట్స్ అనమాట. అంటే ఏంటంటే క్లిక్ వ్యూ క్లిక్ సెన్స్ రిపోర్ట్స్ నే మనకి కనుక స్టాటిక్ గా ఎక్సెల్లో కానీ, పీపీటీలో కానీ, పీడిఎఫ్ లో కానీ చూడాలి అని అనుకుంటే దానికోసం మనం యూస్ చేసే టూలే ఎన్ ప్రింటింగ్. ఎన్ ప్రింటింగ్ వచ్చేసరికి 2014లో స్టార్ట్ చేశారు. లేటెస్ట్ వర్షన్ వచ్చేసరికి సెప్టెంబర్ 2018. సో ఈ క్లిక్ ప్రొడక్ట్స్ మీద మనకి ఏ హెల్ప్ కావాలన్నా కూడా help.click.com అనే వెబ్సైట్ లో చూడొచ్చు. సో దాని తర్వాత వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ క్లిక్ when compared to other tools? సో బేసిక్ గా ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి ఏంటంటే ఇన్ మెమరీ టెక్నాలజీ. సో ఇన్ మెమరీ టెక్నాలజీ అంటే ఏంటంటే ఆ నేమే ఉంది, ఇన్ మెమరీ అంటే ఏంటి? whenever the user is accessing the application will be stored inside the RAM, not the physical disk. సో బేసిక్ గా మనం డెవలప్మెంట్ చేసినప్పుడు ఏం చేస్తాం అని అంటే ఫిజికల్ డిస్క్ లోనే స్టోర్ చేస్తాం, అది డి డ్రైవ్ కానీ ఏదో ఒక డ్రైవ్ లోనే స్టోర్ చేస్తాం. కానీ whenever the end user is actually accessing the application will be stored inside the RAM of the server. సో మెమరీలో స్టోర్ అవడం వల్ల ఏమవుతుంది అంటే ఫాస్ట్ గా యాక్సెస్ అవుతుంది. దీన్నే మనం ఇన్ మెమరీ టెక్నాలజీ అని అంటాం. ఓకేనా? ఓకే అన్న. దాని తర్వాత మనకున్నది ఏంటంటే అసోసియేటివ్ మోడల్. అసోసియేటివ్ మోడల్ అంటే ఏంటంటే క్లిక్ వ్యూ కానీ క్లిక్ సెన్స్ కానీ డేటా మోడల్ బిల్డ్ అయిపోయి డాష్ బోర్డ్ డిజైన్ చేసిన తర్వాత ఒక సెలక్షన్ చేసుకుంటే అక్రాస్ ది అప్లికేషన్ అనేవి ఆ సెలక్షన్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. అన్ని చార్ట్స్ అన్ని షీట్స్ కూడా ఆ సెలక్షన్స్ కి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. దీన్ని మనం అసోసియేటివ్ మెథడాలజీ అని అంటాము. నో అదర్ టూల్ ఇన్ ద మార్కెట్ హ్యాస్ దిస్ ఫీచర్. ఓకేనా? మార్కెట్ లో ఏ అదర్ టూల్ కూడా ఈ అసోసియేటివ్ మోడలింగ్ అనేది లేదు. నెక్స్ట్, ఇట్ కెన్ హ్యాండిల్ మల్టిపుల్ డేటా సోర్సెస్ ఇన్ ఏ సింగిల్ అప్లికేషన్. అంటే ఏంటంటే సింగిల్ అప్లికేషన్ లోనే మల్టిపుల్ డేటా సోర్సెస్ నుంచి మన డేటా అనేది పిక్ చేసుకోవచ్చు, క్లిక్ వ్యూలో కానీ క్లిక్ సెన్స్ లో కానీ. నెక్స్ట్, ఇన్బిల్ట్ ఈటీఎల్ క్యాపబిలిటీ అప్ టు సమ్ ఎక్స్టెంట్. అంటే ఏంటంటే అప్ టు సమ్ ఎక్స్టెంట్ వీ కెన్ డూ ది ఈటీఎల్ క్యాపబిలిటీ. ఈటీఎల్ టూల్స్ ఏమైతే చేస్తాయో అంటే డేటా మల్టిపుల్ సోర్సెస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకుని ట్రాన్స్ఫార్మ్ చేసుకుని డేటా వేర్ హౌస్ కు లోడ్ చేస్తాయో ఇన్ ద సిమిలర్ మేనర్ క్లిక్ వ్యూలో కానీ క్లిక్ సెన్స్ లో కానీ మనం కూడా ఇది చేయొచ్చు అనమాట. మల్టిపుల్ డేటా సోర్సెస్ నుంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేసుకుని వాటి మీద ట్రాన్స్ఫర్మేషన్స్ చేసి క్యూడీలోకి లోడ్ చేయొచ్చు. దాని తర్వాత సపోర్ట్ టు మొబైల్ డివైజెస్ యాజ్ వెల్. అంటే ఏంటంటే టాబ్లెట్స్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజెస్ కూడా ఎండ్ యూజర్ రిపోర్ట్ యాక్సెస్ చేసుకోవడానికి సపోర్ట్ ఉంది. ఓకేనా? ఇన్ మెమరీ అసోసియేటివ్ మోడల్, ఇట్ కెన్ హ్యాండిల్ మల్టిపుల్ డేటా సోర్సెస్, ఇన్బిల్ట్ ఈటీఎల్ క్యాపబిలిటీ, సపోర్ట్ టు మొబైల్ డివైజెస్. ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ అనమాట, క్లిక్ వ్యూ కానీ క్లిక్ సెన్స్ కానీ ఉన్న అడ్వాంటేజెస్. సో ఇక్కడ వరకు నేను చెప్పింది రైట్. సో బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటంటే లైక్ క్లిక్ సెన్స్ వచ్చేసి క్లిక్ సెకండ్ ప్రొడక్ట్ అనమాట. ఇది రిలీజ్డ్ ఇన్ సెప్టెంబర్ 2014. క్లిక్ సెన్స్ ఆఫర్స్ ఇంటరాక్టివ్ డేటా డిస్కవరీ సొల్యూషన్స్ అండ్ ఫోకస్ ఆన్ విజువలైజేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. క్లిక్ సెన్స్ లో చార్ట్స్, ఫార్ములాస్ కెన్ బి ఈజీలీ క్రియేటెడ్ యూజింగ్ డ్రాగ్ అండ్ డ్రాప్. మనం క్రియేట్ చేస్తాము, డ్రాగ్ అండ్ డ్రాప్ యూస్ చేసి ఈజీగా కూడా మనం విజువలైజేషన్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో దీనికి బ్యాక్ ఎండ్ ఉండే ఇంజిన్ ఏమంటారు అంటే క్లిక్స్ ఇంజిన్ అంటారు, క్లిక్ ఇండెక్సింగ్ ఇంజిన్. సో ఇండెక్సింగ్ అంటే ఏంటంటే ఫాస్ట్ రిట్రీవల్ కోసం మనం ఇంట్రొడ్యూస్ చేసిన మెకానిజమే ఇండెక్సింగ్ అనమాట. జనరల్ గా ఇండెక్సింగ్ అనేది డేటాబేస్ లో యూస్ చేస్తారు. ఏదైనా ఒక టేబుల్ నుంచి డేటా ఫాస్ట్ గా రిట్రీవ్ చేసుకోవాలి అని అంటే ఒక కాలం మీద ఇండెక్సింగ్ చేస్తారు. సిమిలర్లీ మనకి ఏదైనా బుక్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ ఇండెక్స్ ఉంటుంది కదా, అదే విధంగా ఆ ఇండెక్స్ యూస్ చేసి ఏం చేస్తాం, మనం ఫాస్ట్ గా ఆ పేజ్కి వెళ్ళిపోవచ్చు, ఆ టాపిక్ వెళ్ళిపోవచ్చు. సిమిలర్ గా రిట్రీవ్ చేయాలంటే అలా ఇండెక్స్ చేస్తారు. మనం మాన్యువల్ గా చేసే పని లేకుండానే క్లిక్ ఈస్ కమింగ్ విత్ ఇన్బిల్ట్ ఇంజిన్, క్లిక్స్ ఇంజిన్. ఓకే. Since ClickSense is a developed Chromium engine, therefore completely web-based, it can be accessed via browser with various devices. Nagesh, నీకు ఇది అర్థమై ఉంటుంది. మన క్రోమియం ఇంజిన్ ఉండటం వల్ల నువ్వు ఎలా యాక్సెస్ చేసావు మొన్న క్లిక్ సెన్స్, నీకు ఎలా ఇచ్చారు యాక్సెస్? బ్రౌజరే కదా, బ్రౌజర్ ద్వారానే. అది యూఆర్ఎల్ ఇచ్చారు. అవును, బ్రౌజర్. అవును. So it can be accessed via browser because it is developed by Chromium engine అన్నమాట. ఓకే. సో ఇది బేసికల్లీ క్లిక్ సెన్స్ బ్యాక్గ్రౌండ్.
సో కంపారిజన్ నేను చెప్పింది అది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. సో ఇదనమాట నేను ఇక్కడ వరకు చెప్పాను. మీకు మీ ఇద్దరికి కావాలంటే అనిల్ అండ్ నగేష్ మళ్ళీ చెప్తాను ఇది తర్వాత, ఓకేనా? అంటే ఆల్రెడీ వీళ్ళు విన్నారు కదా నేను అని చెప్పేసి ఫస్ట్ చెప్పాను. ఓకే రైట్. సో హియర్ కమ్స్ డేటా మోడలింగ్. సో ఏ బిజినెస్ ని తీసుకున్నా సరే, బిజినెస్ అయినా కానివ్వండి ఎలాగైనా కానివ్వండి, 2 kinds ఆఫ్ డేటా ఉంటుంది. నువ్వు ఏది చెప్పినా 2 kinds ఆఫ్ డేటా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఏటీఎంకి వెళ్ళావు, మనీ విత్డ్రా చేసావు అనుకో, నీకు రిసీట్ వస్తుందా? రిసీట్ లో ఏమేమి ఉంటాయి డీటెయిల్స్ చెప్పు. ఇక్కడ నుంచి విత్డ్రా చేసింది, ఆ ట్రాన్సాక్షన్ నాకు డీటెయిల్స్ చెప్పు. అమౌంట్ విత్డ్రాల్, ఓకే. బ్యాలెన్స్ ఎంత ఉంది, బ్యాలెన్స్ ఎంత వచ్చింది నీకు? సరే బ్యాలెన్స్ తీస్తే వచ్చింది, రైట్. ఇంకా ఏటీఎం కోడ్ వస్తుంది, ఇంకా ఎక్కడ బ్రాంచ్ వస్తుంది, ఇంకా ట్రాన్సాక్షన్ ఐడి వస్తుంది, ఇంకా ఏ బ్యాంక్ నుంచి రెస్పాన్స్ ఐడి, రెస్పాన్స్ ఐడి, ఇంకా ఇంకేమొస్తాయి? ఇంత విత్డ్రా చేసింది వస్తుంది చెప్పారు. స్టేట్మెంట్ మళ్ళీ అది ఇంకొక అట్లా కాదు, నీ దగ్గర ఏటీఎం రిసీట్ ఉందా? మన కార్డ్ నెంబర్ రిసీట్ ఏమైనా ఉందా? నీ దగ్గర రిసీట్ ఏమైనా ఉందా? ఉంటే తెలుస్తుంది. అసలు మర్చిపోయారు మీరు. డే టు టైం అన్న, మరి అది డే టు టైం లేకుండా వచ్చిద్దా? సో ఇప్పుడు ఇవన్నీ చెప్పాం కదా, దీంట్లో డైమెన్షన్స్ ఏంటి, మెజర్స్ ఏంటి అంటే చూడు, ఈ డేటా మొత్తం కూడా మనం 2 ways లో డివైడ్ చేస్తాం. ఒకటి డైమెన్షనల్ డేటా, ఒకటి ఫ్యాక్ట్ డేటా. సో ఇప్పుడు మీరు చెప్పిన వాటిల్లో ఏటీఎం కోడ్ అన్నారు, చెప్తా 2 types ఆఫ్ డేటా సెగ్రిగేట్ చేస్తాం. సో వీటిలో మనం మెజర్ చేయగలిగింది ఏంటి అంటే, నీకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి? మెజర్ చేయగలవా? డే టు టైమ్ అమౌంట్ మెజర్ చేయగలవు, విత్డ్రాల్ అమౌంట్ చేయగలవు, బ్యాలెన్స్ చేయగలవు, అంతేనా? అలా కాకుండా టైము డేట్ సమ్ చేస్తావా? చేయం కదా. ట్రాన్సాక్షన్ బ్రాంచ్ ఐడిని సమ్ చేస్తావా? బ్రాంచ్ నేమ్ సమ్ చేస్తావా? సో ఇలా మనం మెజర్ చేయలేనటువంటి యాట్రిబ్యూట్స్ అంటే ప్రాపర్టీస్ అట్రిబ్యూట్స్ అన్నమాట. సో మెజర్ చేయలేనటువంటి యాట్రిబ్యూట్స్ మొత్తాన్ని మనం ఏమంటామంటే డైమెన్షన్స్ అంటాం. డైమెన్షన్ అంటే క్వాలిటీ. సో ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, నీకున్న డైమెన్షన్స్ ఏంటి అని అడుగుతారు. ఇన్ జనరల్ చెప్తాను నేను, సబ్జెక్ట్ కాదు. నీకున్న డైమెన్షన్, నీకున్న క్వాలిటీస్ ఏంటి అని. ఈజ్ మల్టీ డైమెన్షనల్ క్యాండిడేట్ అన్నట్టు. అంటే వాడికి మల్టిపుల్ గా ఇది ఉందని అనమాట. అంటే కొలవలేని వాటిని మనం డైమెన్షన్స్ అంటాం. ఆర్ ఎల్స్ టెక్స్చువల్ అట్రిబ్యూట్స్ లైక్ కంట్రీ, కస్టమర్, నేమ్. అర్థమవుతుందా? సో ఆ టెక్స్చువల్ అట్రిబ్యూట్స్ మొత్తాన్ని మనం డైమెన్షన్స్ అని అంటాం. మనం వేటిని అయితే మెజర్ చేయగలమో వాటిని ఫ్యాక్ట్ అంటాం. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఏటీఎం ఎగ్జాంపుల్ చెప్పాను. అలా కాకుండా మీరు ఇప్పుడు ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళారు అనుకోండి, మీకు బిల్ ఇస్తారు. ఆ బిల్లులో కూడా ఏముంటుంది? సేమ్ స్టోర్ ఐడి, స్టోర్ ప్రొడక్ట్ ఐడి, ప్రొడక్ట్ క్వాంటిటీ ఉంటుంది, యూనిట్ ప్రైస్ ఉంటుంది. అంటే ఒక్కొక్క ప్రైస్ ఎంత, టోటల్ ఎంత సేల్. అర్థమవుతుందా? సో వీటిలో ఏంటి మెజర్స్ ఏంటి? క్వాంటిటీ మెజర్, యూనిట్ ప్రైస్ మెజర్, టోటల్ సేల్స్ వాల్యూ మెజర్. మిగతా డైమెన్షన్స్ ఏంటి? బ్రాంచ్ ఐడి కానీ, బ్రాంచ్ నేమ్ కానీ, బ్రాంచ్ మేనేజర్ ఉంటే అది కానీ, ప్రొడక్ట్ ఐడి నేమ్, ప్రొడక్ట్ నేమ్, ప్రొడక్ట్ ఐడి కూడా ఉంటుంది, ప్రొడక్ట్ ఐడి ఉంటుంది, ప్రొడక్ట్ నేమ్ ఉంటుంది. ఒకవేళ ఏ టిల్లో నువ్వు బిల్ వేసుకున్నావు ఉంటుంది, బిల్లింగ్ కౌంటర్ ఉంటుంది కదా, మల్టిపుల్ కౌంటర్స్ ఉంటాయి కదా, ఏ కౌంటర్లో వేసుకున్నాము, ఆ సేల్స్ ఎగ్జిక్యూటివ్ నేమ్ ఐడి ఏంటి. సో వీటన్నిటిని కూడా మనం డైమెన్షన్స్ అంటాం. మెజర్స్ అంటే నీకు అర్థమైంది? ఇప్పుడు మనం వేటినైతే మెజర్ చేయగలమో వాటిని మెజర్స్ అని అంటాం. మనం మెజర్ చేయలేని వాటిని డైమెన్షన్స్ అని అంటాం. నగేష్ అర్థమవుతుందా? నగేష్ ఓకే అన్నారు. అర్థమవుతుందా అంటున్నా? ఓకే కాదు, అర్థమవుతుంది. డౌట్ ఉంటే అడుగు, సైలెంట్ గా ఉండకు, ఓకేనా? మళ్ళీ అయినా చెప్తా. అనిల్ నీకు కూడా చెప్తున్నా చూడు, నీకు డౌట్ అంటే మిగతా వాళ్ళు ఇక్కడ ఆఫ్లైన్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళకి చెప్పట్లే, మీ ఇద్దరికి ఎందుకు చెప్తున్నానంటే డౌట్ ఉంటే ఇమ్మీడియట్ గా క్లాస్ లోనే స్టాప్ చేసి అడగండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. 5-6 సార్లు అయినా చెప్తా నేను. క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ క్లాస్ తీసుకోమన్నారు అనుకో, కష్టం నాకు, ఓకేనా? అందరికి టైం ఇది ఓకే, మళ్ళీ టైం ఇది అవుతుంది, నాకు అసలు టైం కుదరదు, ఓకేనా? అది ఎన్నిసార్లు అయినా చెప్తా, మీకు డౌట్ ఉంటే చెప్పండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అర్థమయ్యేదాకా. సో డైమెన్షన్ అంటే
ఏంటి చూడండి ఇక్కడ పైన టెక్స్చువల్ అట్రిబ్యూట్ ఆర్ నాన్ మెజరబుల్. అంటే టెక్స్చువల్ అట్రిబ్యూట్ అయినా అవ్వచ్చు, లేదా మనం కొలవలేనిదైనా అవ్వచ్చు. దాన్ని మనం డైమెన్షన్ అంటాం. ఏంటంటే డైమెన్షన్ కి కంట్రీ కానీ, కస్టమర్ కానీ, సేల్స్ మెన్ కానీ, స్టోర్ కానీ, ప్రొడక్ట్ కానీ, ఇయర్ కానీ, కస్టమర్ ఐడి కానీ, ట్రాన్సాక్షన్ ఐడి కానీ. సో దాని తర్వాత ఫ్యాక్ట్ అంటే ఏంటంటే మెజర్. మనం ఏదైతే మెజర్ చేయగలమో అది, లైక్ సేల్స్, ప్రాఫిట్, లాస్, రెవెన్యూ, మార్జిన్, నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్, క్వాంటిటీ, యూనిట్ ప్రైస్, డిస్కౌంట్ అమౌంట్, డిస్కౌంట్ పర్సంటేజ్, ఇవన్నీ కూడా మనకి మెజర్ అనమాట. నీకు ఇప్పుడు నువ్వు చూస్తే ఏ డేటా అయినా తీసుకో, బిజినెస్ డేటా, ఏ బిజినెస్ డేటా అయినా 2 types ఆఫ్ డేటానే ఉంటుంది. ఒకటి డైమెన్షన్, ఒకటి ఫ్యాక్ట్. అర్థమవుతుందా? సో 2 types ఆఫ్ టేబుల్సే ఉంటాయి. సో 2 types ఆఫ్ టేబుల్సే ఉన్నప్పుడు ఆబ్వియస్గా నువ్వు లోడ్ చేస్తావు, 2 types ఆఫ్ టేబుల్స్ లోడ్ చేయాలి. ఓకే, విల్ కమ్ టు దట్. సో దాని తర్వాత మనకున్నది ఏంటంటే ప్రైమరీ కీ. ప్రైమరీ కీ అంటే ఐడియా ఉందా? సో ప్రైమరీ కీ అంటే ఏంటంటే బేసిక్ గా కీ, వెన్ ఐ సే కీ, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ కాలం. కీ అన్న కాలం అన్న దెర్ ఇస్ నో డిఫరెన్స్. సో ఏ ఫీల్డ్ లో అయితే అన్ని యూనిక్ వాల్యూస్ ఉండి నల్ వాల్యూస్ అసలు యాక్సెప్ట్ చేయదో దాన్ని మనం ప్రైమరీ కీ అని అంటాం. ఓకేనా? ప్రైమరీ కీ ఇస్ నథింగ్ బట్ ఏ కాలం which will have all unique values but not a null value. It will not accept any null value. దాన్ని మనం ప్రైమరీ కీ అని అంటాం. ఓకే ఓకే నాగేష్, ఓకేనా? ఓకే ఓకే. డైమెన్షన్ టేబుల్. నెక్స్ట్ మనకున్న కాన్సెప్ట్ డైమెన్షన్ టేబుల్. సో డైమెన్షన్ టేబుల్ అంటే ఏంటి? నీకు పేరులోనే ఉంది కదా. సో టేబుల్ which contains non-measurables along with primary key. అంటే ప్రతి ఒక్క టేబుల్ అన్న తర్వాత డేటాబేస్ లో ఖచ్చితంగా కీ ఫీల్డ్ ఉంటుంది, మ్యాండేటరీ. అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు యాక్చువల్లీ క్వరీ ఆన్ ద టేబుల్. టేబుల్ ఏ టేబుల్ అనుకుంటున్నావు? నార్మల్ గా నేమ్ టేబుల్ ఉంది, కస్టమర్ టేబుల్. కస్టమర్ టేబుల్ ఎగ్జాక్ట్లీ. కస్టమర్ టేబుల్ డేటాలో ఇప్పుడు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అడ్రస్ ఉంటది. కస్టమర్ ఐడి, కస్టమర్ ఐడి ఉన్నప్పుడు కస్టమర్ ఐడి ఇది అవుతుంది ప్రైమరీ. yes. మరి ఇప్పుడు కస్టమర్ ఐడి లేకుండా నార్మల్ గా ప్రతి ఒక్క కస్టమర్ ఐడి పెట్టేది, ప్రతి ఒక్క కస్టమర్ ఐడి. ఇన్ కేస్ లేదు చెప్తాను, లేదు అని నేను చెప్పాను. ఒక స్కూల్ అనుకో, స్టూడెంట్ ని ఐడెంటిఫై చేయాలంటే ఏం చేస్తాం? ఫస్ట్ సరే స్టూడెంట్ నేమ్ పిలిచావు, నేమ్ తో 3 ఉన్నారు, అప్పుడు ఏం చేస్తావు? ఒకే క్లాస్ లో ఉన్నారు, సర్నేమ్ అంటే సర్నేమ్ ప్లస్ అంతేనా? సర్నేమ్, వాడి నేమ్, 2 నేమ్స్ కలిపి పిలుస్తావు అంతేనా? అది కూడా ఉన్నారు అనుకో, 2-3, ఫాదర్స్ నేమ్ కలుపుతావు. రోల్ నెంబర్ లేకపోతే రోల్ నెంబర్ ఇస్ ఆబ్వియస్లీ ప్రైమరీ యూనిక్. నేను చెప్తాను. సో నువ్వు వెళ్ళినప్పటికీ రోల్ నెంబర్ లేదు, ఇప్పుడే జాయిన్ అయ్యారు అనుకో, ఫస్ట్ రోజే జాయిన్ అయ్యారు, ఇప్పుడు పలానా పిల్లలు ఎలా పిలుస్తావు? వాడి పేరు పెట్టి పిలుస్తావు, ఆల్రెడీ వాడు ఉన్నాడు, అప్పుడేం చేస్తావు? వాడి పేరు ప్లస్ అప్పుడు సర్నేమ్ ఆ నేమ్ తో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, ఏం చేస్తావు? సర్నేమ్, వాడి వాళ్ళ ఫాదర్ నేమ్. అంటే ఇక్కడ ఏం చేస్తావు? కాంబినేషన్ ఆఫ్ కాలమ్స్. సో ఫస్ట్ నేమ్ అనే కాలం ప్లస్ సర్నేమ్ అనే కాలం ప్లస్ ఫాదర్స్ నేమ్ అనే కాలం, ఈ 3 కలిపి ఏమైంది? ఇప్పుడు ప్రైమరీ కీ కదా. ఫాదర్స్ నేమ్ ప్రైమరీ కీ కాదు, 3 కాంబినేషన్ ప్రైమరీ కీ అవుతుంది. ఓన్లీ ఫాదర్ నేమ్ ఎలా అవుతుంది? హలో హలో, మిస్టర్ అనిల్ కుమార్ ఇస్ రికార్డింగ్ ద కాల్ అంట, నాకు పాపప్ మెసేజ్ వస్తుంది. అవునన్నా రికార్డ్ చేస్తున్నా. వద్దా? ఎందుకని ఊరికే తర్వాత తిందామని. మళ్ళీ నగేష్ నువ్వు చేయట్లేదా? చేస్తున్నానన్నా. ఓకే, సో మన ఎక్కడన్నా యా. సో ప్రైమరీ కీ అని అన్నప్పుడు సో స్టూడెంట్ నేమ్ ఫస్ట్ నేమ్ అనేది ప్రైమరీ కీ కాదు, బికాస్ దాంతో యూనిక్ గా రావట్లేదు. ఒక స్టూడెంట్ మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం, సర్నేమ్ కలిపి చాలా. ఫస్ట్ ప్లస్ ప్లస్ ఫాదర్స్ నేమ్, ఈ 3 కాంబినేషన్ మాత్రమే ప్రైమరీ కీ అయింది. అర్థమైందా? సో ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ప్రైమరీ కీ వాట్ వి క్రియేట్ ఏ కాంపోజిషన్. మీ వాయిస్ వినపడట్లేదు. ఇప్పుడు వినపడుతుందా? సో బేసిక్ గా నేనేం చెప్తున్నాను అంటే, సో వెన్ ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ప్రైమరీ కీ లేనప్పుడు మనం ఏం చేసాం? కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ కీస్ ఫార్మ్
ప్రైమరీ కీ. సో ఇలా కాంబినేషన్ ఆఫ్ కీస్ ని క్రియేట్ చేసి ఒక ప్రైమరీ కీగా క్రియేట్ చేయటాన్ని మనం ఏమంటాము అని అంటే కాంపోజిట్ కీ అని అంటాం. అర్థమవుతుందా? కాంపోజిట్ కీ అనేది ఎలా యాక్ట్ చేస్తుంది? ప్రైమరీ కీ లాగా యాక్ట్ చేస్తుంది. అర్థమైనా? అది నీ డౌట్, అంటే ప్రైమరీ కీ లేనప్పుడు. బట్ ఆబ్వియస్ గా మనం ఒక డేటాబేస్ డిజైన్ చేస్తున్నాము అంటే ఇట్ ఈస్ వెరీ మచ్ రికమెండెడ్ టు హ్యావ్ ఏ ప్రైమరీ కీ ఇన్ ఈచ్ టేబుల్. ఓకే, సో అది ప్రైమరీ కీ అన్నమాట. సో డైమెన్షన్ టేబుల్ అంటే మనం ఏం చెప్పుకున్నాం? టేబుల్ విత్ ప్రైమరీ కీ అండ్ టెక్స్చువల్ అట్రిబ్యూట్స్ ఆర్ నాన్ మెజరబుల్. అంటే ఇప్పుడు ఒక టేబుల్లో ప్రైమరీ కీ ఉండి దానిలో మిగతా అన్ని కాలమ్స్ కనుక టెక్స్చువల్ అట్రిబ్యూట్స్ కానీ లేదా నాన్ మెజరబుల్స్ కానీ ఉంటే దాన్ని మనం డైమెన్షన్ టేబుల్ అని అంటాం. ఓకేనా? దాని తర్వాత సెకండ్ టేబుల్ ఏంటి మనం చెప్పుకుంది? ఫ్యాక్ట్ టేబుల్. సో ఫ్యాక్ట్ టేబుల్ లో ఏంటి? ప్రైమరీ కీస్ ఉండాలి కదా ఆబ్వియస్ గా. సో ఇక్కడ కాన్సెప్ట్ ఉంటుంది, ఇఫ్ టూ టేబుల్స్ ఆర్ ఇన్ రిలేషన్షిప్, రెండు టేబుల్స్ మధ్య రిలేషన్షిప్ ఉంటే ఫస్ట్ టేబుల్లో ఉండే కీ నేమ్ ప్రైమరీ కీ అని అంటాం. సెకండ్ టేబుల్లో ఉండే అదే ఫీల్డ్ ని మనం ఏమంటాం అంటే ఫారిన్ కీ అని అంటాం. సో ఇన్ ఏ టూ టేబుల్ రిలేషన్షిప్ we'll call one key as primary key, another key as foreign key. కాలం నేమ్స్ ఉండాలి, రెండిట్లో కూడా సేమ్ కాలం ఉంటేనే అది ప్రైమరీ కీ ఫారిన్ కీ రిలేషన్షిప్ అవుతుంది. మనకి క్లిక్ వ్యూ లో కానీ క్లిక్ సెన్స్ లో కానీ ఎలాగైతే సేమ్ ఫీల్డ్ ఉండాలో టు ఫార్మ్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ ద టూ టేబుల్స్, సిమిలర్ వే డేటాబేస్ లో కూడా ఏంటి అని అంటే రెండు టేబుల్స్ మధ్య రిలేషన్ ఉండాలి అని అంటే దేర్ షుడ్ బి వన్ కామన్ ఫీల్డ్ బిట్వీన్ టూ టేబుల్స్. ఆ కామన్ ఫీల్డ్ ని మనం ఏమంటాం అంటే ఒక దానిలో ప్రైమరీ కీ అని అంటాము, ఒక దానిలో ఫారిన్ కీ అని అంటాం. సో మనకి ఏ డేటా మోడల్ లోనైనా ఏ బిజినెస్ లోనైనా, ఇందాక నేను మిమ్మల్ని ఏటీఎం దాంట్లో ఎన్ని ఉంటాయి అని అంటే మెజర్స్ ఎక్కువ చెప్పారా డైమెన్షన్స్ ఎక్కువ చెప్పారా? డైమెన్షన్స్. సో డైమెన్షన్స్ ఎక్కువ ఉంటాయి, దట్ మీన్స్ డైమెన్షన్ టేబుల్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఫ్యాక్ట్ టేబుల్ తక్కువ ఉంటాయి. కాబట్టి ఫ్యాక్ట్ టేబుల్ లో ఉండే వాటిని మనం ఫారిన్ కీస్ అని అంటాం, డైమెన్షన్ టేబుల్స్ లో ఉండే కీస్ నేమో ప్రైమరీ కీస్ అని అంటాం. సో దీన్ని బట్టి మనకి ఫ్యాక్ట్ టేబుల్ అంటే ఏంటి? టేబుల్ విచ్ కంటైన్స్ ఫారిన్ కీస్ యాజ్ వెల్ యాజ్ మెజర్స్. సో దాన్ని మనం ఫ్యాక్ట్ టేబుల్ అని అంటాం. అర్థమైందా? డైమెన్షన్ టేబుల్ అంటే ఏంటి, ఫ్యాక్ట్ టేబుల్ అంటే ఏంటి? మీరు క్లిక్ వ్యూ గురించి కానీ చెప్తుంది, ఇప్పుడు వరకు అసలు క్లిక్ వ్యూ క్లిక్ సెన్సే రాలా, అంతా కూడా బేసిక్ డేటాబేస్ కాన్సెప్ట్స్. సో మీరు ఏ టూల్ తీసుకున్నా, ఏ రిపోర్టింగ్ టూల్ కానీ, ఏ ఈటీఎల్ టూల్ కానీ, ఏ డేటాబేస్ తీసుకున్నా, ఏ డేటా మోడలింగ్ తీసుకున్నా, టూ టైప్స్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి. ఒకటి డైమెన్షన్ టేబుల్, రెండోది ఫ్యాక్ట్ టేబుల్. అర్థమవుతుందా? ఇట్స్ ఇస్ నాట్ రిలేటెడ్ టు క్లిక్ సెన్స్, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ డేటాబేస్ కాన్సెప్ట్. సో ఇప్పుడు నెక్స్ట్ స్కీమా. సో బేసిక్లీ మనకి టూ టైప్స్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయని అర్థమైపోయింది ఏ డేటాబేస్ లో అయినా సరే. సో ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము అని అంటే డేటా లోడ్ చేస్తాం కదా, డేటా లోడ్ చేస్తే ఏ టైప్స్ ఆఫ్ టేబుల్స్ లోడ్ చేస్తాం? టూ టైప్స్ ఆఫ్ టేబుల్స్ లోడ్ చేస్తాం. లోడ్ చేసినప్పుడు వాటి మధ్య రిలేషన్ ఉండాలి కదా, అంటే అదేమి సంబంధం లేని డేటా కాదు కదా, ఒక బిజినెస్ డేటానే, అంటే వాటి మధ్య రిలేషన్ ఉంటుంది. సో ఈ టేబుల్స్ మొత్తాన్ని లోడ్ చేసినప్పుడు, ఇప్పుడు సపోజ్ నువ్వు ఉన్నావు అనుకో, 5 టేబుల్స్ లోడ్ చేసావు, 5-6 టేబుల్స్ లోడ్ చేసావు. లోడ్ చేసినప్పుడు వాటి మధ్య రిలేషన్ ఉంటుంది కదా, సో ఆ రిలేషన్ మనం స్ట్రక్చర్ అంటాం. అంటే అవి ఎలా ఉన్నాయి చూడటానికి, స్ట్రక్చర్ అన్నా స్కీమా అన్న అదే. ఇక్కడ ఉండే స్కీమా అంటే ఏంటి అని అంటే స్ట్రక్చర్ ఇన్ జనరల్ అర్థం, స్కీమా అంటే స్ట్రక్చర్. జనరల్ గా స్కీమా అంటే అర్థం ఏంటంటే స్ట్రక్చర్. ఓకేనా? సో నువ్వు ఒక బిజినెస్ డేటా క్లిక్ సెన్స్ లో కానీ లోడ్ చేసినప్పుడు ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది కదా, వాటి మధ్య రిలేషన్ బట్టి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. సో ఆ స్ట్రక్చర్ ని మనం స్కీమా అంటాం. ఓకే, సో క్లిక్ వ్యూ లో కానీ క్లిక్ సెన్స్ లో కానీ ఏంటంటే వీ కెన్ క్రియేట్ 2 kinds ఆఫ్ స్కీమాస్ బేస్డ్ ఆన్ ద రిలేషన్ బిట్వీన్ ద టేబుల్స్. దేర్ విల్ బి 2 types ఆఫ్ స్కీమాస్. ఒకటి స్టార్ స్కీమా, రెండోది స్నోఫ్లేక్ స్కీమా. ఏమవుతుందా? స్టార్ స్కీమా ఒకటి, స్నోఫ్లేక్ స్కీమా ఒకటి. స్టార్ స్కీమాస్ 2 types అన్నమాట. ఓకే, so before explaining schema there is a concept called normalization. So normalization అంటే ఏంటి తెలుసా? ఒక టేబుల్ లో ఇంకా మల్టిపుల్ టేబుల్స్ గా స్ప్లిట్ చేయడం. యా, ఓకే. సో నార్మలైజేషన్ అంటే ఏంటి అని అంటే ఒక టేబుల్ ని మల్టిపుల్ టేబుల్స్ గా స్ప్లిట్ చేస్తాం. ఇది కూడా డేటాబేస్ కాన్సెప్ట్, మనకు సంబంధించింది కాదు. ఎందుకు స్ప్లిట్ చేస్తాము అని అంటే రిడెండెన్సీ. అంటే ఏంటంటే డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి అనుకో, సపోజ్ ఇప్పుడు ఒక టేబుల్ ఉంది, ఒక టేబుల్లో జస్ట్ బికాస్ ఆఫ్ ఒక మల్టిపుల్ డూప్లికేట్స్ వచ్చేస్తారు. సో అలాంటప్పుడు ఏం చేస్తారు అని అంటే ఆ టేబుల్ ని స్ప్లిట్ చేసి డూప్లికేట్స్ రిమూవ్ చేస్తారు. ఆ ఒక టేబుల్ 2 టేబుల్స్ గా చేస్తారు. అన్నా అది వాయిస్ బ్రేక్ అవుతా వస్తుంది అన్న.
ఒక్కొక్క నాకు నీ సైడ్ నుంచి డిస్టర్బెన్స్ వస్తా ఉంది, అందుకే నేను నీకు అలా అనిపిస్తుంది. సరే మ్యూట్ చేస్తున్నాను చూడండి. నగేష్ నువ్వు కూడా మ్యూట్ చేయి, వినపడపోతే నాకు అప్పుడు అడుగు, ఓకేనా? నేను మ్యూట్ చేస్తున్నాను. ఓకే, సో బేసిక్ గా నార్మలైజేషన్ అంటే ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ స్ప్లిటింగ్ ఏ టేబుల్ ఇంటూ మల్టిపుల్ టేబుల్స్ టు రెడ్యూస్ ద రిడెండెన్సీ. అంటే డూప్లికేట్ వాల్యూస్ ని మనం రిమూవ్ చేయడం కోసం ఏం చేస్తాం అన్నారంటే ఒక టేబుల్ ని మల్టిపుల్ టేబుల్స్ గా స్ప్లిట్ చేస్తాం. సో ఈ ప్రాసెస్ ని మనం ఏమంటామంటే నార్మలైజేషన్ అంటాం. సపోజ్ ఐ గివ్ అన్ ఎగ్జాంపుల్. ఒక ప్రొడక్ట్ టేబుల్ ఉందనుకోండి, మనకి ఒక ప్రొడక్ట్ టేబుల్లో జస్ట్ ఒక కాలం వల్ల ప్రొడక్ట్ ఐడి అనే దాని వల్ల లేకపోతే ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ వల్ల మనకి డూప్లికేట్ వాల్యూస్ వచ్చేస్తా ఉన్నాయి అనుకో. సో ఆ ప్రొడక్ట్ టేబుల్ ని 2 టేబుల్స్ గా స్ప్లిట్ చేస్తాం. అర్థమవుతుందా? ప్రొడక్ట్ మాస్టర్ అనుకో, ప్రొడక్ట్ చైల్డ్ అనుకో, అట్లా సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలా 2 టేబుల్స్ గా స్ప్లిట్ చేస్తాం. సో ఈ ప్రాసెస్ లో మనం ఏమని అంటాం అంటే నార్మలైజేషన్ అని అంటాం. అంటే ఇది మనకు సంబంధించింది కదా, మనం చేసేది కదా, బట్ మీకు డెఫినేషన్స్ తెలియాలని చెప్తున్నా. నార్మలైజేషన్ అంటే ఏంటో తెలియాలని. ఓకే, సో నార్మలైజేషన్ తర్వాత మనకున్నది ఏంటి అంటే డేటా మార్ట్. డేటా మార్ట్ అంటే ఏంటంటే డిమార్ట్ కాదు, డేటా మార్ట్ అంటే ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఎ సబ్సెట్ ఆఫ్ డేటా వేర్ హౌస్. ఇప్పుడు మనం డేటా వేర్ హౌస్ లో ఏం చెప్పుకున్నాం? కంప్లీట్ గా హోల్ డేటా ఉంటుందని చెప్పుకున్నాం కదా. సపోజ్ ఇప్పుడు ఒక బిజినెస్ ఉందనుకో, లెట్స్ సే ఒక హెరిటేజ్ బిజినెస్ ఉందనుకో, హెరిటేజ్ కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా డేటా వేర్ హౌస్ లో. సో ఆ పర్టిక్యులర్ డేటా వేర్ హౌస్ లో ఒక డేటా మార్ట్ కి సంబంధించింది. డేటా మార్ట్ అంటే ఏంటంటే ఈ హెరిటేజ్ లో సపోజ్ గ్రూప్స్ ఉంటాయి, డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి. హెచ్ఆర్ గ్రూప్ ఉంటుంది, దాని తర్వాత అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ ఉంటుంది, ఫినాన్స్ గ్రూప్ ఉంటుంది, ఇలా డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి. సో ఒక పర్టికులర్ గ్రూప్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు హెరిటేజ్ అనే డేటా వేర్ హౌస్ లో సపోజ్ ఒక హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన డేటా ఉంటుంది. ఇది ఒక పార్ట్. లెట్స్ సే ఒక పై చార్ట్ ని మీరు ఊహించుకోండి. ఒక పై చార్ట్ ఉంటుంది. పై చార్ట్ మొత్తం డేటా వేర్ హౌస్ అయితే పైస్ ఉంటాయా అంటే సెగ్మెంట్. ఇప్పుడు మన కేక్ ని కట్ చేసినట్టు ఒక సెగ్మెంట్ ఉంటుంది, దాన్ని మనం డేటా మార్ట్ అని అంటాం. అంటే కంప్లీట్ కేక్ లో ఆ ముక్క ఏదైతే ఉందో అది డేటా మార్ట్. కంప్లీట్ కేక్ కనుక మనకి డేటా వేర్ హౌస్ అనుకుంటే ఒక ముక్క తీసుకుంటే అది డేటా మార్ట్ అనమాట. అది ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్ కి సంబంధించింది కాబట్టి. అర్థమవుతుందా? సో అది డేటా మార్ట్ అంటే. అన్న ఇప్పుడు ఏదైనా బిజినెస్ తీసుకుంటే ఇప్పుడు హెరిటేజ్ చేయడం ఉన్నాడు, వాడికి సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, నెక్స్ట్ రిటైల్ అవుట్లెట్స్ ఇవి. అసలు ఇప్పుడు హెరిటేజ్ కాదు, అది ఫ్యూచర్ గ్రూప్. సార్ ఫీచర్ గ్రూప్ అన్న బిగ్ బజార్ ఉంది, బిగ్ బజార్ సెంట్రల్. ఇప్పుడు మొత్తం ఈ ఫీచర్ గ్రూప్ అంతా ఒక డేటాబేస్ అయితే ఒక హెరిటేజ్ తీసుకోవాలంటే అది డేటా మార్ట్. యా, ఒక పర్టికులర్ బిజినెస్ అనుకో, సబ్సెట్. వెన్ ఐ సే సబ్సెట్, కంప్లీట్ సెట్ లో నుంచి ఒక సబ్సెట్ విచ్ రిలేట్ టు సంథింగ్. ఒక డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఒక కంపెనీ అవ్వచ్చు, ఒక రీజనల్ గ్రూప్ అవ్వచ్చు, ఒక డైరెక్టర్ గ్రూప్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఒక డైరెక్టర్ కింద డేటా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇట్ బిలాంగ్స్ టు సంబడి అవుట్ ఆఫ్ టోటల్ పై. ఓకే, నెక్స్ట్ స్టార్ స్కీమా. సో ఈ ముందు ఎందుకు చెప్పానంటే దీనికోసం చెప్పాను. స్టార్ స్కీమా అంటే ఏంటంటే వన్ ఫ్యాక్ట్ టేబుల్ ఈజ్ ఇన్ రిలేషన్ విత్ మల్టిపుల్ denormalized dimension table. When I say denormalized means we don't have, that is normalized table. Denormalized is opposite to normalized. Full table. Split to దానికి చైల్డ్ డైమెన్షన్ టేబుల్స్ ఏమీ ఉండవు. సో there will be one fact table and denormalized dimension tables. So I'll show you with an example. So I would give this as an example. So మీరు ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇక్కడ ఫ్యాక్ట్ టేబుల్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఫ్యాక్ట్ టేబుల్ ఉంది. డైమెన్షన్ టేబుల్స్ ఎన్ని ఉన్నాయి? 5 డైమెన్షన్ టేబుల్స్ ఉన్నాయి. సో ఈ సపోజ్ ఈ డైమెన్షన్ టేబుల్ ఉంది, డైమెన్షన్ 2 కి ఎనీ చైల్డ్ డైమెన్షన్? నో. దీనికి ఏమైనా చైల్డ్ డైమెన్షన్ ఉందా? నో. దీనికి ఏమైనా ఉందా? లేదు. సో ఏంటి, వన్ ఫ్యాక్ట్ టేబుల్ ఈజ్ ఇన్ రిలేషన్ విత్ మల్టిపుల్ డినార్మలైజ్డ్ డైమెన్షన్ టేబుల్స్. అర్థమవుతుందా? సో ఈ స్కీమా ఏమనంటాం మనం? అండ్ ఆల్సో ఇట్ రిప్రజెంట్స్ ఏ స్టార్ లాగే ఉంది కదా, డైమెన్షన్ టేబుల్స్ మొత్తం చుట్టూ ఉండి సెంట్రల్. ఓకే, నో ప్రాబ్లం. సో డైమెన్షన్ టేబుల్స్ మొత్తం చుట్టూ ఉండి సెంటర్ లో ఫ్యాక్ట్ టేబుల్ ఉంది కదా, ఇట్ ఆల్సో రిప్రజెంట్స్ ఏ స్టార్. అండ్ ఏ ఫ్యాక్ట్ టేబుల్, సింగిల్ ఫ్యాక్ట్ టేబుల్ ఈజ్ ఇన్ రిలేషన్ విత్ మల్టిపుల్ డినార్మలైజ్డ్ డైమెన్షన్ టేబుల్స్. దీన్ని మనం స్టార్ స్కీమా అని అంటాం. ఓకే, నెక్స్ట్ snowflake schema. Snowflake schema is opposite to this. One fact table will be in relation with normalized, one or more fact tables in relation with multiple
నార్మలైజ్డ్ డైమెన్షన్ టేబుల్స్ అంటే ఏంటి, దీంట్లో ఈ స్కీమాలో ఏముంటాయి, ఒక డైమెన్షన్ టేబుల్ కి చైల్డ్ డైమెన్షన్ టేబుల్స్ ఉంటాయి. ఓకేనా, చైల్డ్ డైమెన్షన్ టేబుల్స్ ఉండొచ్చు లేదా 1 or more ఫ్యాక్ట్ టేబుల్స్ అయినా ఉండొచ్చు. సో అది ఎగ్జాంపుల్ తోటి చూద్దాం. ఇవన్నీ ఏంటంటే డేటాబేస్ కాన్సెప్ట్స్, ఎక్కడైనా ఒకటే కానీ తెలియాలి, ఇంటర్వ్యూలో కూడా అడుగుతుంది. సో ఐ టేక్ దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. సో స్నోఫ్లేక్ స్కీమాకి ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ మనం చూస్తే సేల్స్ ఫ్యాక్ట్ టేబుల్ ఉంది, ఓకే, లొకేషన్ ఫ్యాక్ట్ టేబుల్ ఉంది, ఇక్కడ సారీ లొకేషన్ డైమెన్షన్ టేబుల్ ఉంది. సో లొకేషన్ డైమెన్షన్ టేబుల్కి ఏముంది, దీనికి ఏమైంది చైల్డ్ డైమెన్షన్. ఇక్కడ చూడు ఐటమ్ డైమెన్షన్ టేబుల్ ఉంది, ఐటమ్కి మళ్ళీ ఏముంది సప్లయర్, అదవుతుందా. సో దీన్ని ఏమంటారు అని అంటే స్నోఫ్లేక్ స్కీమా అని అంటారు, బికాస్ వీ హ్యావ్ ఎ ఫ్యాక్ట్ టేబుల్ ఇన్ రిలేషన్ విత్ మల్టిపుల్ నార్మలైజ్డ్ డైమెన్షన్ టేబుల్స్. సో మల్టిపుల్ నార్మలైజ్డ్ డైమెన్షన్ టేబుల్స్ లో ఉన్నాయి కాబట్టి ఇది ఏమంటారు స్నోఫ్లేక్ స్కీమా అంటారు. మీరు గమనిస్తే చూడండి, డైమెన్షన్ టేబుల్స్ అనుకున్నాం కదా, ఈ టైం కి ఇదేంటి ప్రైమరీ, దీనికి ఇక్కడ టైం కి ఇది ఫారిన్ కి, ఈ టేబుల్ డైమెన్షన్ టేబుల్ కి ఫ్యాక్ట్ టేబుల్, ఇక్కడ ఐటమ్ కి ఇది ఫారిన్, ఇక్కడ ఐటమ్ టేబుల్లో ఐటమ్ కి ఇది ప్రైమరీ, బ్రాంచ్ కి ఇది ప్రైమరీ, ఇక్కడ చూడు బ్రాంచ్ కి ఫారిన్ కి, లొకేషన్ కి ఫారిన్, ఇక్కడ లొకేషన్ కి ప్రైమరీ. అంటే ఏంటంటే సేమ్ కాలం నేమ్ ఉంటుంది. ఓకే, డైమెన్షన్ టేబుల్స్ ఉన్న కాలం నేమే ఫ్యాక్ట్ టేబుల్ లో కూడా ఉంటుంది. డైమెన్షన్ టేబుల్ అనేమో ప్రైమరీ కి అన్నా, ఫ్యాక్ట్ టేబుల్ అనేమో ఫారిన్ కి అన్నా. అర్థమవుతుందా అనిల్ అండ్ నగేష్? ఓకే అన్న. సో దీన్నే మనం ఏమన్నా అంటే ఫారిన్ కి సారీ స్నోఫ్లేక్ స్కీమా సారీ. సో ఇది స్టార్ స్కీమా అండ్ స్నోఫ్లేక్ స్కీమా అన్నమాట. వాటి డిఫరెన్సెస్, ఇది స్టార్ స్కీమాకి స్నోఫ్లేక్ స్కీమాకి డిఫరెన్సెస్ అన్నమాట. ఓకే, సో ఇది ఓన్లీ ఏంటంటే మీకు అర్థం కావడం కోసం పెట్టింది, ఎక్స్ప్లెయిన్ చేయమన్నా చేస్తాం. చూడు, ఈజ్ ఆఫ్ మెయింటెనెన్స్, ఏది ఈజీగా మెయింటైన్ చేయొచ్చు మనం, స్నోఫ్లేక్ ఈజీగా మెయింటైన్ చేయొచ్చు, ఎందుకంటే నో రిడెండెన్సీ ఉంటుంది కాబట్టి, హెన్స్ మోర్ ఈజీ టు మెయింటైన్ అండ్ చేంజ్. డూప్లికేట్ డేటా ఉండదు కాబట్టి స్నోఫ్లేక్ ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. ఇది ఏంటంటే రిడెండెంట్ డేటా ఉంటుంది కాబట్టి లెస్ ఈజీ టు మెయింటైన్ అనమాట. ఈజ్ ఆఫ్ యూజ్ చేయటం ఏది ఈజీగా ఉంటుందంటే మోర్ కాంప్లెక్స్ క్వరీస్ రాయాలి దీని మీద, ఎందుకంటే మల్టిపుల్ టేబుల్స్ ఉన్నాయి కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు 3 ఇల్లు ఉన్నాయి అనుకో, మనం ఈ ఇంట్లో ఉన్నాం, మన ఇంటి పక్కన ఇంకో ఇల్లు ఉంది, ఆ ఇంటి పక్కన ఇంకో ఇల్లు ఉంది అనుకో. ఓకే, ఇప్పుడు ఆ చివరి ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడ నుంచి పిలిచామనుకో, చివరింట్లో ఉన్నాడు, మన దగ్గరకు ముందు రాగలడా, మన పక్కింటి ముందుకు రాగలడా, పక్కింటికే ముందు రాగలడు. సిమిలర్ గా అనమాట. ఇక్కడ మనకి ఒక డైమెన్షన్ టేబుల్ కి చైల్డ్ డైమెన్షన్ టేబుల్ ఉంటే, నువ్వు చైల్డ్ డైమెన్షన్ టేబుల్ నుంచి నువ్వు క్వరీ చేస్తే నీకన్నా ముందు ఎక్కడికి వస్తుంది, మాస్టర్ డైమెన్షన్ టేబుల్ కి వస్తుంది, ఇటు వస్తుంది. అంటే ఏంటి, సో ఈజ్ ఆఫ్ యూజ్. స్నోఫ్లేక్ స్కీమాలో ఏంటంటే కాంప్లెక్స్ క్వరీస్ రాయాలి, అక్కడి నుంచి ఇక్కడ దాకా రావాలంటే. స్టార్ స్కీమాలో ఏంటంటే లెస్ కాంప్లెక్స్ క్వరీస్ అనమాట. ఎందుకు, ఒకటే టేబుల్ ఉంటుంది కాబట్టి, డైమెన్షన్ టేబుల్ దానికి చైల్డ్ ఉండదు కాబట్టి. క్వరీ పర్ఫార్మెన్స్ ఏముంది దీంట్లో, మోర్ ఫారిన్ కీస్ అండ్ హెన్స్ మోర్ క్వరీ ఎగ్జిక్యూషన్ టైం. ఇప్పుడు మనం చెప్పిన సినారియోనే, క్వరీ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఎక్కువ టైం పడుతుంది. దీనిలో ఏంటంటే లెస్ నెంబర్ ఆఫ్ ఫారిన్ కీస్, హెన్స్ లెస్ క్వరీ ఎగ్జిక్యూషన్ టైం. డేటా వేర్ హౌస్ అనమాట. టైప్ ఆఫ్ డేటా వేర్ హౌస్ అంటే గుడ్ టు యూజ్ ఫర్ డేటా వేర్ హౌస్, కోర్ టు సింప్లిఫై కాంప్లెక్స్ రిలేషన్షిప్. సో ఏది ఎప్పుడు వాడతాం, స్టార్ స్కీమా. ఇప్పుడు డేటా వేర్ హౌస్ లో డేటా ఉంటుంది అంటే రిలేషన్స్ ఉంటాయి కదా టేబుల్స్ మధ్య. నేను చెప్పిన డైమెన్షన్ టేబుల్స్ ఉంటాయి, ఫ్యాక్ట్ టేబుల్స్ ఉంటాయి, వేర్ హౌస్ లో కూడా ఉంటాయి, క్లిక్ లోనే కాదు ఆబ్వియస్ గా. సో ఏది ఎప్పుడు యూజ్ చేస్తామని అంటే, స్నోఫ్లేక్ స్కీమా అనేమో డేటా వేర్ హౌస్ కోసం యూజ్ చేస్తాం. ఎందుకు అని అంటే డేటా వేర్ హౌస్ అంటే హ్యూజ్ ఉంటుంది కాబట్టి. స్టార్ స్కీమా అనేమో డేటా మార్ట్స్ కోసం యూజ్ చేస్తాం. డేటా మార్ట్స్ అంటే ఒక పర్టికులర్ సబ్సెట్ కాబట్టి. అర్థమవుతుందా? జాయిన్స్ దేంట్లో ఎక్కువ ఉంటాయి, దేంట్లో తక్కువ ఉంటాయి అంటే ఆబ్వియస్ గా స్నోఫ్లేక్ ఎక్కువ టేబుల్ ఉంటాయి కాబట్టి ఎక్కువ నెంబర్ ఆఫ్ జాయిన్స్ ఉంటాయి. స్టార్ స్కీమాలో తక్కువ ఉంటాయి కాబట్టి ఫ్యూర్ జాయిన్స్. డైమెన్షన్ టేబుల్ అనేది ఇట్ మే హ్యావ్ మోర్ దాన్ 1 డైమెన్షన్ టేబుల్ ఫర్ ఈచ్ డైమెన్షన్. అంటే ఏంటంటే చైల్డ్ డైమెన్షన్ టేబుల్స్ ఉంటాయి దీంట్లో అని. దీనిలో ఉండవు. ఎప్పుడు యూస్ చేస్తాం అంటే, when dimension table is relatively in big size, snowflaking is better as it reduces space. అంటే ఏంటంటే డైమెన్షన్ టేబుల్స్ హ్యూజ్ ఉన్నాయి అనుకో, అప్పుడు డూప్లికేట్ డేటా తీసేసేసి స్నోఫ్లేక్ యూస్ చేస్తాము. when dimension contains less number of rows, we can go for star schema. నార్మలైజేషన్, డీనార్మలైజేషన్ అనమాట. డైమెన్షన్ టేబుల్స్ ఆబ్వియస్ గా స్నోఫ్లేక్ లో ఎలా ఉంటాయి, నార్మలైజ్డ్ ఫామ్ లో ఉంటాయి. దీనిలో ఏంటంటే బోత్ డైమెన్షన్ ఫ్యాక్ట్ టేబుల్స్ డీనార్మలైజ్డ్ ఫామ్ లో ఉంటాయి. స్నోఫ్లేక్ నేమో బాటమ్ అప్ అప్రోచ్ అని అంటారు, ఎందుకంటే మల్టిపుల్ డైమెన్షన్ టేబుల్స్ ఉంటాయి కాబట్టి బాటమ్ అప్ అంటారు. స్టార్ స్కీమా నేమో టాప్ డౌన్ అప్రోచ్ అని అంటారు అన్నమాట.
ఎందుకంటే దీనిలో ఒక డైమెన్షన్ టేబుల్ ఉంటుంది కాబట్టి. జనరల్ రియల్ టైంలో ఎక్కువ ఏం వాడతాం అన్న? డిపెండ్స్ ఆన్ ద డేటా. హ్యూజ్ డేటా ఉంటే స్నోఫ్లేక్. హ్యూజ్ డేటా, మల్టిపుల్ ఫ్యాక్ట్ టేబుల్స్ ఉంటే స్నోఫ్లేక్. కానీ స్టార్ స్కీమాలో పర్ఫార్మెన్స్ బాగుంటుందా, స్నోఫ్లేక్ లో బాగుంటుందో చెప్పు. నీకు ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి నాకైతే స్నోఫ్లేక్ లో బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది? డూప్లికేట్ డేటా కష్టంగా ఉంటుంది, స్టార్ స్కీమా ఈజీగా ఉంటుంది. స్టార్ స్కీమా పర్ఫార్మెన్స్ బెటర్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు డూప్లికేట్ డేటా చేస్తే రిపోర్ట్ అంతా డూప్లికేట్ డేటా వస్తే ఇదేమి క్లిక్ హ్యాస్ ది క్యాపబిలిటీ టు హ్యాండిల్ డూప్లికేట్స్ యాజ్ వెల్. సో స్టార్ స్కీమా పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది? లెస్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ కాబట్టి, కొరీ ఎగ్జిక్యూషన్ టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ మచ్ రికమెండెడ్. ఓకేనా? అయితే డూప్లికేట్స్ డేటా తీయకపోతే కనుక, డూప్లికేట్స్ డేటా తీయటం కాదు, డూప్లికేట్స్ ఉండొచ్చు, ఖచ్చితంగా ఉంటాయని రూల్ లేదు కదా. ఇప్పుడు స్టార్ స్కీమా ఉంది, సపోజ్ ఇప్పుడు చిన్న డేటా ఉంది, దాని డూప్లికేట్స్ లేవు, సింగిల్ డైమెన్షన్ టేబులే ఉంది, దాని డూప్లికేట్స్ ఉంటే నువ్వు ఎలా చెప్తావు? మే ఆర్ మే నాట్ బి. సో నీకు డూప్లికేట్స్ అని కాన్సెప్ట్ ఎక్కడ వచ్చింది? వెన్ ఐ సెడ్ నార్మలైజేషన్, అప్పుడే కదా నీకు డూప్లికేట్స్ అని అర్థమైంది. డూప్లికేట్స్ ఉంటే నార్మలైజ్ చేస్తావు, చేయలేదంటే అర్థం ఏంటి? డూప్లికేట్స్ లేవు అంతే. ఇప్పుడు స్టార్ స్కీమాలో సింగిల్ టేబుల్ ఉన్నంత మాత్రం అలా డూప్లికేట్ ఉండాలని రూల్ లేదు. ఓకే, డూప్లికేట్స్ ఉంటే నువ్వు నార్మలైజ్ చేస్తావు, అప్పుడే స్నోఫ్లేక్ అయిపోద్ది. అర్థమైందా కాన్సెప్ట్? ఇంటర్లింక్డ్ అనమాట. ఉంటే నార్మలైజ్ అవుతే అది స్నోఫ్లేక్ అయింది, లేకపోతే సింగిల్ టేబుల్ ఉంటే అది స్టార్ అవుతుంది. సింగిల్ టేబుల్ ఉంటే స్టార్ స్కీమా వస్తుంది అంతే. ఎక్కువ టేబుల్ ఇందా చెప్పారు కదా స్టార్టింగ్ లోనే, ఎక్కువ టేబుల్స్ మల్టిపుల్ టేబుల్స్ ఫిట్ అవుతుంది అని స్నోఫ్లేక్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టార్ స్కీమా, స్నోఫ్లేక్ స్కీమా ఖచ్చితంగా మిమ్మల్ని డెఫినేషన్స్ అడుగుతారు. మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పదాలు డీనార్మలైజ్డ్, నార్మలైజ్డ్. అది మాత్రమే రెండింటిని సెపరేట్ చేయగలరు. ఇంకెలా చెప్పినా కానీ పదొకరికి పిల్లగా చెప్పినట్టు ఉంటుంది. సో స్టార్ స్కీమా అంటే ఏంటంటే ఏ ఫ్యాక్ట్ టేబుల్ ఈజ్ ఇన్ రిలేషన్షిప్ విత్ డీనార్మలైజ్డ్ డైమెన్షన్ టేబుల్. స్నోఫ్లేక్ స్కీమా అంటే ఏంటంటే వన్ ఆర్ మోర్ ఫ్యాక్ట్ టేబుల్స్ ఇన్ రిలేషన్ విత్ నార్మలైజ్డ్ డైమెన్షన్ టేబుల్స్. In Snowflake schema, we will be having child dimension tables for the dimension table. In star schema, there won't be any child dimension table. Adavutna? If we have more than one fact table also, that will be considered as Snowflake schema. Ardhamainda? Emana doubt unda Nagesh? Ardhamainda. Right. So advantages of star schema. So star schema wala advantages enti? Obvious ga highly denormalized kabatti performance is good. Less number of tables kabatti easy to maintain. Advantage of Snowflake. Snowflake advantage, it is highly normalized, no redundant data, memory utilization is good. Adavutna memory utilization is good అని ఎందుకన్నా అంటే డూప్లికేట్స్ ఉండవు కాబట్టి లెస్ మెమరీ కన్స్యూమ్ చేస్తారు. సో ఇది అసలు ఇప్పటి వరకు బ్యాక్ ఎండ్ కాన్సెప్ట్స్ అనమాట. అంటే ఏంటి? ప్రైమరీ కీ అంటే ఏంటి, ఫారెన్ కీ అంటే ఏంటి, డేటా వేర్ హౌస్ అంటే ఏంటి, డేటా మార్ట్ అంటే ఏంటి, కాంపోజిట్ కీ అంటే ఏంటి, డైమెన్షన్ టేబుల్, ఫ్యాక్ట్ టేబుల్, స్టార్ స్కీమా, స్నోఫ్లేక్ స్కీమా, నార్మలైజేషన్, ఇవన్నీ ఇక్కడ వరకు క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ అన్న. అనిల్ ఓకేనా? సో డిఫరెన్స్ బిట్వీన్ స్టార్ స్కీమా, స్నోఫ్లేక్ స్కీమా, దిస్ ఈస్ డన్ అండ్ డస్టెడ్. సో we will be no longer discussing about the back end process. From now on we will be discussing about ClickSense. Okay? Okay. సో ClickSense అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటనేది మొత్తం చెప్పుకున్నాం మనం, ఏ ఇంజిన్ ఏంటి కథ అనేది. నౌ కమింగ్ టు డిఫరెంట్ వేరియంట్స్ ఆఫ్ ClickSense. సో దెర్ ఆర్ డిఫరెంట్ వేరియంట్స్ ఫర్ ClickSense అనమాట. అంటే సో ClickSense ని మనం మల్టిపుల్ వేస్ లో మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి మనం యాక్సెస్ చేసుకునేవి. అవి ఏంటో చెప్తా. సో ఫస్ట్ వన్ ఇస్ ClickSense డెస్క్టాప్. ClickSense డెస్క్టాప్ అంటే ఏంటి అని అంటే యూజ్ టు డెవలప్ ది అప్లికేషన్. అంటే ఏంటి అని అంటే దిస్ ఈస్ ఫ్రీ వర్షన్. You can download and you can install and you can create your own applications. But you cannot publish the application to any user. మనం వేరే వాళ్ళకి ఎవరికి పబ్లిష్ చేయలేము. ఇదేంటంటే ఓన్లీ మనం డౌన్లోడ్ చేసుకొని సెల్ఫ్ యూజ్ కోసం చేసేది ClickSense డెస్క్టాప్. ఓకే? Except the publishing capabilities, ClickSense desktop and ClickSense server are almost same. Only end user ki publishing capabilities ఉండవు తప్ప రిమైనింగ్ అంతా సేమ్. ఓకేనా? అంటే డెవలపింగ్ ఫీచర్స్ కానీ అన్ని కూడా సేమ్, అన్ని చార్ట్స్ కానీ దాని ప్రాపర్టీస్ ఎవ్రీథింగ్ ఈస్ సేమ్ అన్నమాట. ద సెకండ్ వేరియంట్ ఈస్ ClickSense ఎంటర్ప్రైజ్ సర్వర్. సో ClickSense ఎంటర్ప్రైజ్ సర్వర్ ఈస్ వీ కెన్ క్రియేట్ ది అప్లికేషన్స్ అండ్ పబ్లిష్ దెమ్ టు ది ఎండ్ యూజర్స్. అప్లికేషన్స్ మనం క్రియేట్ చేయటమే కాక ఎండ్ యూజర్స్ కి కూడా మనం పబ్లిష్ చేయొచ్చు.
సో దిస్ ఈస్ క్రెడెన్షియల్స్ ఉంటాయి కదా, డెస్క్టాప్ క్రెడెన్షియల్స్ ఉంటాయి కదా, ఆ క్రెడెన్షియల్స్ సర్వర్ లో కూడా ఓపెన్ చేయొచ్చు కదా. కాదు అలా కాదు, ఎంటైర్లీ అది వేరు అది వేరు అది వేరు. ఇప్పుడు ఏమన్నా డెవలప్ చేయాలంటే కంపల్సరీ ఎంటర్ప్రైజ్ లో చేయాలి. ఒకటి నువ్వు ఒక మంచి క్లయింట్కి వర్క్ చేస్తున్నావు అనుకో, వాడు లైసెన్స్ కొని నీకు సర్వర్ ఇస్తాడు. ఓకే, 2 కాన్సెప్ట్స్ ఉంటే 2 చెప్తాను. ఇంకొకటి ఏంటి అంటే చిన్న కంపెనీకి చేస్తాను. చిన్న కంపెనీకి చేసినప్పుడు ఏమవుతుంది అంటే అప్లికేషన్ నువ్వు క్లిక్సెన్స్ డెస్క్టాప్ యూస్ చేసి బిల్డ్ చేస్తావు, బిల్డ్ చేసి వాడికి మెయిల్ చేస్తావు, లేకపోతే వాడికి షేర్ చేస్తావు అప్లికేషన్, వాడు ఓపెన్ చేసుకొని ఆ రిపోర్ట్స్ యాక్సెస్ చేసుకుంటాడు. అది ఏంటి చాలా చిన్న కంపెనీ, చాలా చిన్న కంపెనీ అయితే. బట్ ఇన్ జనరల్ ఏ కంపెనీ, ఒక మల్టీనేషనల్ కంపెనీ కానీ ఒక లెవెల్ 3 కంపెనీ అయినా సరే సర్వర్ కొంటారు. సర్వర్ కొని, సర్వర్ అంటే ఏంటి, ఎంటర్ప్రైజ్ సర్వర్ అంటే ఏంటంటే దానిలో అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చు, ఎండ్ యూజర్స్కి పబ్లిష్ కూడా చేయొచ్చు. ఓకేనా? సో సర్వర్ అనేది ఏంటి, లైసెన్స్డ్ అనమాట. ఇట్ ఈస్ లైసెన్స్డ్ అండ్ కెన్ బి యాక్సెస్డ్ త్రూ ఏ URL. ఓకే, సో URL యూస్ చేసి యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. నగేష్ నీకు ఇచ్చింది ఎంటర్ప్రైజ్ సర్వర్ అనమాట. ఓకే, నాకు ఇచ్చింది ఎంటర్ప్రైజ్ సర్వర్. సో సర్వర్ లో ఏంటంటే మనకి 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి హబ్, రెండోది హబ్. అంటే ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ అండ్ యాక్సెస్ అప్లికేషన్స్. అంటే మన అప్లికేషన్స్ క్రియేట్ చేసేది హబ్ లోనే, ఎండ్ యూజర్ యాక్సెస్ చేసుకునేది హబ్ లోనే. నువ్వు క్లిక్ గురించి వచ్చావు కాబట్టి చెప్తున్నాను. దెర్ ఈస్ నో కాన్సెప్ట్ ఆఫ్ యాక్సెస్ పాయింట్ హియర్. యాక్సెస్ పాయింట్ అనే కాన్సెప్టే లేదు. అందుకే ఆర్కిటెక్చర్ అనే కాన్సెప్టే లేదు, పబ్లిషర్ అనేది ఏమీ లేదు. ఓకేనా? సర్వర్ లోనే యూ కెన్ క్రియేట్ ది అప్లికేషన్ అండ్ యూ కెన్ పబ్లిష్ ది అప్లికేషన్ టు ద ఎండ్ యూజర్ అండ్ ద ఎండ్ యూజర్ విల్ ఆల్సో యాక్సెస్ ది అప్లికేషన్ ఫ్రమ్ హబ్ ఇట్ సెల్ఫ్. ఇంకా యాక్సెస్ పాయింట్ లేదు. ఎండ్ యూజర్ సేమ్ URL ఉంటుంది, వాడికి ఒక పాస్ యూజర్ నేమ్ ఉంటుంది, డన్ అంతే. వాడికి లైసెన్స్ ఉంటుంది, లైసెన్స్ తోటి వాడు ఓపెన్ చేస్తే యాక్సెస్ చేసుకోవచ్చు. చూపిస్తాను నేను అది ఎలా యాక్సెస్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. సో సెకండ్ వచ్చేసరికి ఏంటంటే హబ్ తో పాటు QMC అని ఉంటుంది. QMC అని అంటే క్లిక్ మేనేజ్మెంట్ కన్సోల్. కన్సోల్ అంటే ఏంటి జనరల్ గా? కన్సోల్ అంటే ప్లేస్ అనమాట, ఎక్కడి నుంచి అయితే మనం యాక్సెస్ చేసుకుంటాం. మేనేజ్మెంట్ అంటే మేనేజ్ చేసే కన్సోల్ అనమాట. అంటే యూజర్స్ క్రియేట్ చేయడం, సెక్యూరిటీస్ అప్లై చేయడం, అడ్మిన్ బ్లాక్. సో క్లిక్ మేనేజ్మెంట్ కన్సోల్ అది అడ్మినిస్ట్రేషన్ కోసం మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు QMC లోనే మనకు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసేసి బోత్ హబ్ కి QMC కి ఒకటే యూజర్ పాస్వర్డ్. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు లాగ్ ఇన్ టు హబ్ యు విల్ బి ఏబుల్ టు లాగ్ ఇన్ టు QMC as well. బట్ నీకు ఇచ్చిన రోల్ బట్టి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్ అవైలబుల్. ఒకటి డెవలపర్ రోల్ ఉంటుంది. డెవలపర్ రోల్ ని కనుక అసైన్ చేశారు అంటే నువ్వు QMC ఓపెన్ చేయలేవు. ఆ తర్వాత రూట్ అడ్మిన్ అనే ఒకటి ఉంటుంది. రూట్ అడ్మిన్ అంటే ఏంటి అని అంటే యూ కెన్ యాక్సెస్ ఎనీ పార్ట్ ఆఫ్ ది క్లిక్సెన్స్, ఎనీ సెట్టింగ్స్ చేంజ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు అనమాట. నువ్వు రూట్ అడ్మిన్ కిందకి వస్తావు. కంటెంట్ అడ్మిన్ అని చెప్పేసి ఇంకొక ట్యాగ్ ఉంటుంది. కంటెంట్ అడ్మిన్ అంటే ఏంటి అని అంటే అప్ టు సమ్ ఎక్స్టెంట్ నువ్వు అడ్మినిస్ట్రేషన్ చేయొచ్చు, బట్ నాట్ పర్టికులర్ కొన్ని చేయొచ్చు. అంటే ఏంటి, అప్లికేషన్ రీలోడ్ చేయటము అలాంటివి అనమాట. ఒక్క నిమిషం. హలో, సో అదనమాట, అర్థమైందా? సో అది క్లిక్ మేనేజ్మెంట్ కన్సోల్. సో నీకు ఇప్పుడు నగేష్ నీకు హబ్ కి QMC కి రెండింటికి యాక్సెస్ ఉంటుంది. ఎందుకంటే నీకు అవునవునమ్మా, నాకు రెండింటికి యాక్సెస్ ఉంది. ఓకే. సో దాని తర్వాత అండ్ డెస్క్టాప్ తర్వాత సర్వర్ తర్వాత మనకున్న మూడోది ఏంటి అంటే క్లిక్సెన్స్ క్లౌడ్. సో క్లిక్సెన్స్ క్లౌడ్ అంటే ఏంటి అని అంటే సేమ్ యాజ్ క్లిక్సెన్స్ సర్వర్ ఇన్ క్లౌడ్ అనమాట. అంటే ఏంటి అని అంటే క్లౌడ్ లో మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో యాక్సెస్ చేసుకోవాలంటే మనకున్న URL ఏంటి, cloud.click.com. సో కాపీ పేస్ట్. సో ఇక్కడికి వస్తాం. రాగానే ఏంటి, మీకు క్లిక్ క్రెడెన్షియల్స్ లేకపోతే రిజిస్టర్. ఆల్రెడీ క్లిక్ క్రెడెన్షియల్స్ ఉన్నాయి
అనుకో, అంటే మీరు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మీకు క్రెడెన్షియల్స్ క్రియేట్ చేసుకుంటారు కాబట్టి అవి ఉంటే లాగిన్. సో లాగిన్ అవుతున్నాను. సో లాగిన్ అవగానే మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట. సో ఏంటి ఇది క్లిక్సెన్స్ క్లౌడ్. సో ట్రై క్లిక్సెన్స్ క్లౌడ్ బిజినెస్ ఫర్ ఫ్రీ 30-day ట్రయల్ అనమాట. అంటే క్లిక్సెన్స్ క్లౌడ్ లోనే క్లిక్సెన్స్ క్లౌడ్ బిజినెస్ అని ఉంటుంది. అదేంటంటే సర్వర్ లాగా ఫుల్ క్యాపబిలిటీస్. ఓకే, సో మనం మామూలుగా లాగిన్ అయితే మనకి ఏంటంటే ఫ్రీ 200 MB ఇస్తాడు స్పేస్. ఓకే, 200 MBలో నువ్వు అప్లికేషన్ క్రియేట్ చేసుకో, ఏదైనా క్రియేట్ చేసుకో. ఇప్పుడు ఇది సర్వర్ లో డంప్ చేయడానికి ఉండదు కదా త్రూ క్లౌడ్ కూడా? ఏం చేయలేదు, క్లౌడ్ ఈస్ డిఫరెంట్. అంటే ఇప్పుడు ఎండ్ యూజర్ యాక్సెస్ చేయడానికి ఉండదు దీంట్లో కూడా? క్లౌడ్ లో చేసుకుంటాడు వాడు. నువ్వు ఎలా చేస్తావనంటే ఎండ్ యూజర్కి ఎలా పబ్లిష్ చేస్తావు చెప్తా చూడు. సపోజ్ ఓకే, నేను లాగౌట్ అవుతాను. నేను లాగౌట్ అయ్యి వేరే యూజర్ లాగిన్ అయితే చెప్తా. సో లాగిన్. సో నీ చెప్పు. గౌతమ్ ఏం పెట్టు? చిన్నది 1 2 3. అంటే నువ్వు అడిగా కదా ఎండ్ యూజర్ ఎలా యాక్సెస్ చేసుకుంటాడని, దానికోసం చెప్తాను. సో ఇప్పుడు ఇది నీకు నువ్వు ఫస్ట్ లాగిన్ అయ్యావు కాబట్టి నీకు ఏమి లేదు. ఓకే, ఒక యాప్ క్రియేట్ చేస్తున్నావు. జస్ట్ ఊరికే శాంపుల్ యాప్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. వేరే దాని నుంచి అప్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. మన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నట్టు అది కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. సో యాప్ 1 అని పెట్టాను. నాకే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నావా నీ దానిలో? చేశానమ్మా, నైట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఓకే, ఏ వర్షన్ చేసావు? ఎప్పుడు చేసావు చెప్పు. చాలా నైట్ చేశానమ్మా. నిన్న నైటా? అవును. ఓకే, సో ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇనిషియల్ గా ఎక్స్టెన్షన్ బండిల్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నావా? చేశాను. ఓకే, శాంపుల్ యాప్ క్రియేట్ చేస్తాను, తర్వాత చూపిస్తాను మీకు. ఓకే, సో ఇది యాప్ క్రియేట్ చేసాం. ఓకే, ఈ యాప్ ఎండ్ యూజర్కి ఎలా షేర్ చేస్తావు అని అడిగాను కదా. సో ఇప్పుడు ఇది ఉందనుకో, పబ్లిష్. ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు పబ్లిష్ దిస్ యాప్? పబ్లిష్ అన్న. ఓకే, సో ఎక్కడికి వెళ్ళిపోతుంది? మై స్ట్రీమ్. ఓకే, ఇప్పుడు నీ స్ట్రీమ్కి వచ్చేసింది. నువ్వు ఎవరికైనా షేర్ చేయాలనుకుంటున్నావు, షేర్. ఈమెయిల్ ఐడి నీ క్రెడెన్షియల్ చెప్పు. ఒక నిమిషం, నాదే ట్రై చేస్తాను. అది ఇన్ఫోసిస్లే కంగారు పడమని. సో పెండింగ్ అని వచ్చేసింది. ఓకే, ఇంకొకరితో కూడా షేర్ చేయొచ్చు నువ్వు. షేర్. ఇప్పుడు చెప్పమ్మా. ఈమెయిల్ ఐడి NAAనేగా. ఓకే, ఇచ్చాను మిస్టర్ నారేష్ బాబు. ఓకే, ఇద్దరికి నువ్వు ఇలా షేర్ చేసావు. సో ఇప్పుడు ఏమేం చేస్తానంటే లాగౌట్ చేస్తాను ఈ దాని నుంచి. ఓకే, లాగౌట్ చేసి మళ్ళీ లాగిన్ కొట్టేసి నా మెయిల్ ఐడి తోటి లాగిన్ అవుతుంది. ఇక్కడ ఏమొచ్చింది నా దాంతో లాగిన్ అయితే? ఇన్వైట్ వచ్చింది. నువ్వు నన్ను ఇన్వైట్ చేసినట్టు. ఓకే, యాక్సెప్ట్ చేశాను అనుకో.
క్లౌడ్ యాప్స్ బై గౌతమ్ నల్లమూర్తి. ఇదిగో నువ్వు నీ అప్లికేషన్ నాకు షేర్ చేసావు. మెయిల్ రాదు, క్లౌడ్లో ఆ మెయిల్ ఐడితో లాగిన్ అయితే వచ్చింది. అర్థమైంది ఎలా షేర్ చేస్తాము? అనిల్ అండ్ నగేష్ అర్థమైందా? ఓకే ఓకే రైట్. సో ఈ విధంగా మనం క్లౌడ్లో ఏంటంటే షేర్ చేస్తాం అన్నమాట. సో బేసికల్లీ మై వర్క్ అంటే మనం వర్క్ చేసే ప్లేస్, మనం క్రియేట్ చేసే అప్లికేషన్స్ చేసే ప్లేస్. స్ట్రీమ్స్ అని అంటే ఏంటి అని అంటే మనం పబ్లిష్ చేసేది అనమాట. ఓకే, సో ఇది మ్యాటర్. సో దిస్ ఈస్ ద థర్డ్ వేరియంట్. సో అర్థమైందా? డెస్క్టాప్ అంటేనేమో అది ఫ్రీ అనమాట. యూ కెన్ డౌన్లోడ్ అండ్ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ అప్లికేషన్స్, బట్ యూ కెనాట్ షేర్ విత్ ది ఎండ్ యూజర్స్. క్లిక్సెన్స్ సర్వర్ అంటే ఏంటంటే వీ కెన్ క్రియేట్ అప్లికేషన్ అండ్ పబ్లిష్ టు ది ఎండ్ యూజర్స్. ఇది లైసెన్స్డ్. ఓకే, యూఆర్ఎల్ నుంచి యాక్సెస్ చేసుకుంటాము. హబ్ అనేది ఏంటంటే యూజ్ టు క్రియేట్ అండ్ యాక్సెస్ అప్లికేషన్స్. ఎక్కడ యాక్సెస్ చేసుకుంటారు? స్ట్రీమ్స్, అందుకే బ్రాకెట్లో స్ట్రీమ్స్ అని రాసిన. నెక్స్ట్ QMC అంటే క్లిక్ మేనేజ్మెంట్ కన్సోల్, అది అడ్మినిస్ట్రేషన్ కోసం యూజ్ చేస్తాం. క్లిక్సెన్స్ క్లౌడ్ అంటే సేమ్ యాజ్ క్లిక్సెన్స్ సర్వర్ ఇన్ క్లౌడ్. ఇది కూడా లైసెన్స్డ్ అనమాట. అన్న ఇప్పుడు నార్మల్గా హబ్కి QMCలో హబ్ ఇప్పుడు ఓన్లీ డెవలప్మెంట్ ఫేజ్ మాత్రమే ఉంటుంది. డెవలప్మెంట్ ఫేజ్లో ఏదైనా ఎడిట్స్ చేయాలన్నా కానీ ఉంటుందా? డెవలప్మెంట్లో ఫేజ్లో ఏమైనా ఎడిట్స్ చేయాలన్నా కానీ, ఎడిటింగ్ అంటే చార్ట్స్ అవి ఎడిట్ చేయాలంటే డెవలప్మెంట్ చేస్తాం. ఇంకా అనేది అది ఇప్పుడు QMCలో QMC డెవలపర్ QMC ఇవ్వలేదు, ఏమేమి అప్లికేషన్స్ రెస్ట్రిక్ట్ అవుతాయి? ఎగ్జాంపుల్గా QMC యాక్సెస్ ఇవ్వకపోయినా ఏమీ సంబంధం లేదు, డెవలప్మెంట్ మొత్తం జరుగుతుంది. ఓకే, క్లిక్సెన్స్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఓన్లీ పబ్లిషింగ్ అడ్మినిస్ట్రేషన్ క్యాపబిలిటీసే, అంటే సెక్యూరిటీ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది అది వేరు కథ. దానికి డెవలప్మెంట్కి ఏం సంబంధం లేదనమాట. సో స్పేస్ మనకి ఎంత ప్రొవైడ్ చేసాడో దాన్ని బేస్ చేసుకొని ఛార్జ్ చేస్తాడు అనమాట క్లిక్సెన్స్ క్లౌడ్ అంటే. ఓకే, రాశానా? లైసెన్స్డ్ యాజ్ వెల్ ఫర్ ఫ్రీ యూజర్స్ దేర్ ఈస్ స్పేస్ లిమిట్ ఆఫ్ 200 MB. సో ఇది డిఫరెంట్ వేరియేషన్స్ ఆఫ్ క్లిక్సెన్స్. ఇంకొకటి ఏంటి అని అంటే క్లిక్సెన్స్ డెస్క్టాప్ యూస్ చేసి నువ్వు ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తావు. ఓకే, దాన్ని నువ్వు క్లిక్సెన్స్ సర్వర్లో ఇంపోర్ట్ చేసుకోవచ్చు. నాకు అక్కడ ఇంపోర్ట్ ఆప్షన్ ఉంది, క్లౌడ్లో ఉంది, అక్కడ కూడా ఉంటుంది. ఆటోమేటిక్ రావు కదా? ఆటోమేటిక్ అసలు అది వేరే సాఫ్ట్వేర్, ఇది వేరే సాఫ్ట్వేర్. పెట్టొస్తే ఇంపోర్ట్ చేసుకోవచ్చు కావాలంటే. డెస్క్టాప్లో చేసి సర్వర్లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అంటే ఇది ఏ సినారియోస్లో యూస్ చేస్తారు అని అంటే, సపోజ్ మనకి బేసిక్గా సర్వర్ లైసెన్స్ రావడానికి టైం పడుతుంది, కానీ మనకి డేటా అంతా అవైలబుల్ ఉంది, రిక్వైర్మెంట్ ఉంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే దే విల్ ప్రొసీడ్ విత్ క్లిక్సెన్స్ డెస్క్టాప్. సింపుల్ డెస్క్టాప్ డౌన్లోడ్ చేసుకో, క్రియేట్ చేసేసుకో అని చెప్పేసి అంటారు. సో వన్స్ క్లిక్సెన్స్ డెస్క్టాప్లో నువ్వు అంతా బిల్డ్ చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి సర్వర్లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? అది డిఫరెంట్ వేరియంట్స్ ఆఫ్ క్లిక్సెన్స్. దాని తర్వాత ఫైల్ ఎక్స్టెన్షన్స్ అనమాట. అంటే క్లిక్ వ్యూ ఫైల్ అయితేనేమో .qvw ఉంటుంది, క్లిక్సెన్స్ ఫైల్ అయితేనేమో .qvf ఉంటుంది. జనరల్గా యాప్స్ విల్ బి స్టోర్డ్ అండర్ ది బిలో పాత్. జనరల్గా ఎక్కడ స్టోర్ అవుతుందంటే డాక్యుమెంట్స్లో, క్లిక్లో, సెన్స్లో, యాప్స్ అనే ప్లేస్లో స్టోర్ అవుతాయి. ది అబౌవ్ పాత్ ఈస్ నోన్ యాజ్ షేర్డ్ పర్సిస్టెన్స్. షేర్డ్ పర్సిస్టెన్స్ అని అంటాం అనమాట ఆ ప్లేస్ని. సో ఇది అబౌట్ క్లిక్సెన్స్ బిఫోర్ యాక్చువల్లీ స్టార్టింగ్ ది క్లిక్సెన్స్. సో క్లిక్సెన్స్ అనేది స్టార్ట్ చేసే ముందు మీకు తెలియాల్సిన మ్యాటర్ అంతా ఇది అనమాట. ఇక్కడ వరకు థియరిటికల్ పార్ట్, రేపటి నుంచి అంతా ప్రాక్టికల్ అనమాట. నార్మల్గా క్లిక్ వ్యూలో QVW, QVD ఇంకొక చాలా ఉంటాయి. బట్ QVW అని అంటే అప్లికేషన్ యాక్చువల్ రిపోర్ట్. QVD అని అంటే అదొక టేబుల్. QVD ఈజ్ అ టేబుల్. QVD అంటే క్లిక్ వ్యూ డేటా ఫైల్. అదవుతుందా? QVW అంటే క్లిక్ వ్యూ వర్క్ ఫైల్. ఓకే, QVD ఈజ్ అ టేబుల్, QVW ఈజ్ అన్ అప్లికేషన్, ఒక రిపోర్ట్, ఎంటైర్లీ డిఫరెంట్. QVD ఈజ్ అ టేబుల్ విచ్ కెన్ బి యూజ్డ్ ఇన్ బోత్ క్లిక్ వ్యూ అండ్ క్లిక్సెన్స్. క్లిక్సెన్స్ లో కూడా QVD ఉంటుంది. QVD అంటే ఒక టేబుల్ అంతే. QVW అంటే అదొక రిపోర్ట్. QVF అని అంటే దీని మనకు అబ్రివేషన్ వచ్చేసరికి క్లిక్ వ్యూ ఫైల్. ఇది ఈవెన్ దో ఇట్ ఈస్ క్లిక్సెన్స్, QVF అబ్రివేషన్ ఇస్ క్లిక్ వ్యూ ఫైల్ ఓన్లీ విచ్ ఇస్ అ రిపోర్ట్. QVD అంటే ఒక టేబుల్, అది డిఫరెన్స్. ఓకే,
ఎనీ డౌట్స్? అనిల్ అండ్ నగేష్. అన్న నో డౌట్స్ అన్న. అది ఇంకా రేపటి నుంచి ఇంకా టూలే, ఇంకా బేసిక్స్ అయిపోయినాయి. ఓకే, రేపు సాటర్డేగా రేపు తీసుకుంటావా క్లాస్? మండేనా అన్న? రేపు తీసుకుంటా. ఓకే ఓకే అన్న. అవైలబుల్ ఉంటావు కదా? అవునన్న, ప్రాబ్లం లేదు. నగేష్ నీకు ఓకే కదా? సేమ్ టైం ఏదన్నా? సేమ్ టైమే. ఓకే నీకు ఓకే కదా? ఓకే అన్న. రైట్. సరే మరి అయితే ఈ డాక్యుమెంట్ నేను షేర్ చేస్తాను మీ ఇద్దరికి, అప్డేటెడ్ డాక్యుమెంట్ ఇది. ఓకే, సో చూడండి. ఓకే ఓకే. ఓకే రైట్ అయితే మరా. బాయ్ అన్న. బాయ్. థ్యాంక్ యూ.